ఇది ఎలక్షన్లలో ఇండ్ల గురించి ప్రామిస్ చేయడం జరిగింది. అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు టిట్కో ఇళ్ళని శాంక్షన్ చేసి అది అందరికీ ఇవ్వడం జరిగింది. కానీ ఆ సమయంలో మన శాసనసభ్యులు రాచమౌళి శివప్రసాద్ రెడ్డి గారు ప్రతి వార్డులో మీటింగ్ పెట్టి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో టిట్కో వాళ్ళని అందరినీ గ్యాదర్ చేసి ఈ ఇండ్లు మీరు తీసుకోకండి, ఈ ఇంట్లో మీరు పడుకునేదానికి కూడా వీలు కాదు అని చెప్పి నేను 2019లో ఈ ప్రామిస్ చేశాడు. ఏమని? మా ప్రభుత్వం వస్తుంది, మా ప్రభుత్వం వచ్చిగానే మీ అందరికీ 2 సెంట్ల స్థలంలో ఇండ్లు కట్టించడమే కాకుండా డబ్బులు ఇండ్లు 2 సెంట్ల స్థలం ఇచ్చి ఇండ్లు కట్టించి ఒక చేత్తో డాక్యుమెంటు ఒక చేత్తో ఇంటి తాళాలు ఇచ్చి చేయకపోతే నేను ఓటు అడగను 2024లో అని చెప్పినారు. కానీ ఇప్పుడు గెలిచినాక 1 సెంటు భూమి ఇచ్చినారు. అది కూడా ఎక్కడ? టౌన్లో కాదు, చాలా దూరంలో 3 ప్రాంతాలలో. ఆ ఇండ్లు కూడా వాళ్ళేం కట్టించి ఇవ్వలేదు. మేము డబ్బులు ఇచ్చే 1,80,000 రూపాయలు ప్రభుత్వం ఇస్తుంది. ఆ డబ్బులు సరిపోదు కాబట్టి ప్రతి ఒక్క లబ్ధిదారుల ద్వారా 30,000 నుండి 40,000 రూపాయల వరకు అదనంగా వాళ్ళు కలెక్ట్ చేసి కట్టిస్తామని చెప్పినారు. కానీ ఆ డబ్బులు తీసుకున్నా కూడా ఆ ఇండ్లు ఎంతవరకు పురోగతి అయినాయి? తీసుకున్నటువంటి ప్రతి లబ్ధిదారుడు లబోదిబో అని మొత్తుకుంటున్నారు. మా దగ్గర డబ్బులు తీసుకున్నారు, ఆ డబ్బులు తీసుకున్నామైనా కూడా అక్కడ పని జరగలేదు అని. ఈ డబ్బులన్నీ ఎక్కడికి పోయినాయి? మీరు చెప్పిన మాట ఏమైంది? ఈ ఎలక్షన్లలో కూడా కట్టించి మీ ఇంట్లో గృహప్రవేశాలు చేసి మీ ఇంట్లో వచ్చి బిర్యానీ తిని మేము మళ్ళీ ఓట్లు అడుగుతామని చెప్పిన మాట వాస్తవమా కాదా? మరి ఇప్పుడు ఏం చెప్తారు లబ్ధిదారులకు? ఎన్ని ఇండ్లు కట్టించి ఇచ్చారు మీరు? ఇవన్నీ ప్రొద్దుటూరు ప్రజలు గమనించాలా? వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలు ఏం అభివృద్ధి చేశారో, అభివృద్ధి చేశామని అంటున్నారు కదా, ఏం అభివృద్ధి చేశారనేది కూడా మీరు గమనించండి. మున్సిపల్ కూరగాయల మార్కెట్ నిలబడిపోయింది, వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజు నిలబడిపోయింది, ఆర్టీపీపీకి బ్రిడ్జు అది నిలబడిపోయింది. అలా ప్రతి ఒక్కటి, ఆర్టీసీ బస్ స్టాండ్ పోయి చూడండి, అన్నీ నిలబడిపోయినాయి. ఒక్కటి కూడా పురోగతి కాలే. మరి మీరు చెప్పే మాటలన్నీ తీయగా ఉంటాయి, అబద్ధాన్ని కూడా నిజంలాగా ప్రజలు నమ్మేటట్టు చెప్పేదే తప్ప ప్రజలకు ఏ రకమైన మేలు జరగలేదని ప్రజలందరూ కూడా గమనించి ఆయనకు తగిన విధంగా ఎలా బుద్ధి చెప్తారో 13వ తేదీ జరగబోవు ఈ శాసనసభ ఎన్నికలలో ప్రజలందరూ కూడా ఈ విషయాలన్నీ గమనించి ఈ ఛార్జ్ షీట్ రిలీజ్ చేస్తున్నారు ఆయన మీద. ఆ ఛార్జ్ షీట్ కూడా అందరూ చదివి తగిన నిర్ణయం తీసుకొని అందరూ కూడా తెలుగుదేశం పార్టీకి, ఎమ్మెల్యే వరదరాజి రెడ్డి గారికి, అలాగే భూపేష్ రెడ్డి గారు ఎంపీ క్యాండిడేట్ కూడా మీ యొక్క సహకారం అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.